కర్ణేడి, తన్ని పిలవండి. అమ్మా, అన్న ఆల్రెడీ వెళ్ళిపోయాడు. రండి మనం వెళ్దాం. సరే అయితే వెళ్దాం. చూడు, ఇంటికి వెళ్ళాక డాక్టర్ ఏమి మెడిసిన్స్ ఇచ్చారో అవన్నీ కరెక్ట్గా తీసుకోవాలి. బాగా రెస్ట్ తీసుకోవాలి. లేకపోతే నీ మనవరాళ్ళకి నేనే చెప్పి మందలిస్తాను. సరే, ఇక వెళ్దామా? వెళ్ళడానికి అన్నీ రెడీనే. డాక్టర్తో మాట్లాడదాం. నువ్వు వచ్చి కార్లో కూర్చోవాలి, అంతే. ఇప్పుడే కర్ణ సార్కి ఫోన్ చేసి సారీ చెప్పాలి. అయ్యో, ఫోన్ పనిచేయట్లేదు. ఏమైంది? పాపం, కర్ణ సార్ ఎక్కడికి వెళ్ళుంటారు? మీకు ముందే తెలుసు కదా ఈరోజు మంచిది కాదని. నిధిని తీసుకుని వెళ్ళి ఏం చేసావు నువ్వు? నువ్వు చేసిన 1000 మంచి పనుల కన్నా నువ్వు చేసిన ఒక్క తప్పే మా జీవితాలని తలకిందులుగా మార్చేసింది. మేము ఒకవేళ సరి అయిన టైంకి రాకపోయి ఉంటే ఈ మహానుభావుడికి అది కూడా తెలిసేది కాదు. కర్ణా, కర్ణా, నానా, ఏమైంది? ఎందుకింత డేలా పడిపోయినట్టున్నావు? ఎందుకు కర్ణా? నాకు కూడా చెప్పకూడదా? ఎన్నెన్నో అవమానాలు బాధలున్నా కూడా ఇలా ఎప్పుడూ కూర్చోలేదు నువ్వు. ఈ రోజుంత బాధపడుతున్నావు, ఏమైంది? నిధి నాకు సేవ చేసింది చాలు. నువ్వు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో. నిత్య, దానికి చెప్పమ్మా వెళ్ళి కాసేపు పడుకోమని. వెళ్ళు. నిత్య, ఒక నిమిషం ఆగమ్మా. తేజస్, మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. పెళ్లి ఏర్పాట్ల గురించి కూర్చొని మాట్లాడదాం. అయ్యో వద్దు, శాంతి ఇప్పుడే కోలుకుంటుంది. ఎందుకు ఇదంతా? వయసు అయిపోతుంది తల్లి, ఎప్పుడైనా పోవచ్చు. ఇంకా బలంగా మారాలనుకోవడంలో అర్థమే లేదమ్మా. శాంతి, ఇంకొకసారి ఇలా మాట్లాడితే నా చేతిలో దెబ్బలు తింటా చెప్తున్నా. చూడమ్మా, మీది వేడి రక్తం. మీరేం పని చేసినా బాగుంటుంది. కానీ నిన్న మేకజడ పరిస్థితి చూసినప్పుడు దీనికి ఏమవుతుందోనని నా కాళ్ళు చేతులు ఆడలేదు. అప్పుడు అర్థమైంది, తన భయంలో కూడా ఒక అర్థం ఉందని. ఏమైనా అవుతుందేమోనన్న భయంతోనే నీ మాట అనడం లేదు. ఏమైనా అవడానికి అవకాశం ఇవ్వకుండా హెచ్చరికగా ఉండాలని అంటున్నాను.
మేమిద్దరం మాట్లాడుకునే ఈ నిర్ణయానికి వచ్చాం. ఊరికే గడబడి చేస్తున్నారు మీరు. నిత్య, అమ్మా, మీ ఆందోళన దేని గురించి అనేది నాకు అర్థమైంది. ఏం ఆలోచించకండి, నేను మాట్లాడతాను. సరే బాబు, నిశ్చితార్థంలో అయినట్టు చివరి క్షణంలో ఏ గందరగోళం కాకూడదు. నా జీవితం కన్నా దీని జీవితం గురించే నాకెక్కువ దిగులు. కర్ణ, ఏమైంది నీకు? సారీ నాన్న, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ. ఏమైందో చెప్పు వెళ్ళు. ఏంటి, నాతో మాట్లాడడం ఇష్టం లేదా? నాన్న, ఎంత కష్టం ఉన్నా కూడా నీ ముఖంలో మాత్రం ఎప్పుడూ నవ్వు మాత్రమే కనిపించేది. బాధను దిగమింగి నవ్వుతూ ఉంటావు నువ్వు. కాని ఈరోజు ఆ నవ్వునే మింగేశావెందుకు? ఏం జరిగిందో నాకే అర్థం కావట్లేదు నాన్న. ఏదో ఒక రకమైన ఆలోచన, కన్ఫ్యూజన్. నిన్నటి నుంచి నేనుగా లేను. ఈ కరుణానిధి ఎక్కడికి వెళ్ళారు? కర్ణ, అక్కడ నీకు నిధికి ఏమైనా ఇబ్బంది అయిందా? అక్కడ నేను నిధి ఒక డెలివరీ చేయడానికి వెళ్ళాం. ఆ అడవిలో ఒక చిన్న గుడిసె ఉంది. ఈ మధ్యలో సరిగ్గా ఏం జరిగిందో నాకు గుర్తులేదు. కానీ నా వల్ల నిధికి ఇబ్బంది జరిగింది. నేను నిన్ను ఓ విషయం అడగొచ్చా? నిధి గురించి నీ అభిప్రాయం ఏంటి? తనని చూస్తే ఏమనిపిస్తుంది నీకు?